విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇది విడదీయని బంధం, ఇది విడిపోని బంధం, ఇప్పుడు విడివిడిగా చూడాల్సిన బంధం. తరతరాలుగా చెప్పుకునే ఈ ఆటగాళ్లు వేటాడడానికి వస్తే వేటను కోసి వండి జట్టుకు అప్పగించేవాళ్లు. ఇప్పుడు వేట కాదు కదా, కూర కూడా వండట్లేదు. మొన్న గిల్లు ఆ ఇంగ్లాండ్ వాడికి బాల్స్ లేవా అన్నాడు. ఇచ్చిన కొద్ది టార్గెట్ బాల్స్ ఉన్నా కూడా ఆల్అౌట్ అయ్యారు. గింజుకునేదెందుకు, ఓడిపోయి దిగులు పడేదెందుకు? కోహ్లీ అంటే అగ్ని, రోహిత్ అంటే గాలి. కోహ్లీ తల వంచకుండా పోరాడతాడు, రోహిత్ మౌనంగా లోపల తగిలిన బాధను తలుచుకుంటూ ఆడతాడు. వాళ్ళు ఇద్దరు భారత జట్టుకు ఆస్తులు. ఒకరు కెప్టెన్ అయినా మరొకరు నాయకత్వం తీసుకున్నా వాళ్ళిద్దరూ భారత జెండాను ముందుకు నడిపించాలనే లక్ష్యంతో కలిసి ఉన్నారు. వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే గర్వం కాదు, ఇది గౌరవం. కోహ్లీ, రోహిత్ భారత జట్టుకి రెండు కన్నులు. ఒకరిని ఒకరు గౌరవించుకునే శైలి మాస్కు మించిన క్లాస్. కోహ్లీ సెంచరీ చేశాక రోహిత్ క్లాప్ కొట్టే పద్ధతి, రోహిత్ సెంచరీకి కోహ్లీ నిలబడి గౌరవంగా తల వంచడం. ఇద్దరు కలిస్తే చరిత్రను రాస్తారు. ఒకడు జ్వాల, ఇంకొకడు ఆ జ్వాలను ఆకాశం చేరేలా చేసే గాలి. ఇది ఆట కాదు, దేశ గర్వానికి వేసిన గీత. ఇది కోహ్లీ, రోహిత్ ఒకరే పదును, ఇంకొకరిది ఘాటు.